ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ ఈ కోర్సులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా అగ్రికల్చర్ సంబంధించి మనకి ఫస్ట్ ఫోర్నైట్ ఆఫ్ సెప్టెంబర్ 2025 అన్నారు. కానీ మనకి వెబ్ ఆప్షన్లో ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. చాలామంది అడుగుతున్నారన్నమాట. నేను కూడా యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తున్నా, వాళ్ళు అయితే లిఫ్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం మనకి ఈ వీకెండ్ లోపే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదివరకు ఒక 1 వీక్ బ్యాక్ అలా చేస్తే 14th సెప్టెంబర్ అలా మధ్యలో స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. కాకపోతే ఇప్పటివరకు స్టార్ట్ అయితే కాలేదు. ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటాను, కనెక్ట్ అయితే మీకైతే అప్డేట్ చేసి ఒక వీడియో రూపంలో ఇంటిమేట్ చేస్తాను. మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపు స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎప్పుడైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు వెటర్నరీ, చాలామంది సీట్ అలాట్మెంట్ వెటర్నరీ ఎప్పుడు అడుగుతున్నారు కదా. ఫైనల్లీ మనకి జస్ట్ ఇందాకే వెబ్సైట్లో అప్డేట్ చేశారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వెటర్నరీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా రేపు అయితే రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 17th రిలీజ్ చేస్తారు. మనకి ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ డేట్స్ విషయానికి వస్తాయి కనుక సెప్టెంబర్ 19th నుంచి 2022 వరకు టైం అయితే ఉందన్నమాట. సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 22 మనకి ఈ విధంగా టైం అయితే ఉంది. అండ్ అలాగే మనకి టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారన్నమాట. మార్నింగ్ 10 AM టు మధ్యాహ్నం 4 PM వరకు ఈ టైంలో రిపోర్టింగ్ అయితే చేయాలి. మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక మనకి సెప్టెంబర్ 24th నుంచి సెప్టెంబర్ 25th వరకు టైం అయితే ఇచ్చారు. మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే కనుక ఈ నెల 29వ తారీఖున సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ డేట్స్ విషయానికి వస్తే కనుక మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ కోర్సెస్ అండ్ అలాగే ఓరియంటేషన్ విషయానికి వస్తే సెప్టెంబర్ 3వ తారీఖు అన్నమాట. మనకి క్లాసులు కూడా సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ డేట్స్ కూడా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చారు. ఇప్పుడు వెటర్నరీ విషయానికి వస్తే కనుక మనకి మొన్న సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా ఈ రోజు నుంచి ఓపెన్ అయితే కావడం జరిగింది. హార్టికల్చర్ మరియు ఫారెస్ట్రీ ఈ కోర్సుకు సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లు ఈ రోజు నుంచి ఓపెన్ అయితే కావడం జరిగింది. ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చారు. మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంటు ఈ నెల 23వ తారీఖు అన్నమాట. మనకి రిపోర్టింగు ఈ నెల 24వ తారీఖు నుంచి 26 వరకు టైం ఇచ్చారు. మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్, అంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కాకుండా వాళ్ళు ఇచ్చిన డేట్, అంటే వాళ్ళు ఇచ్చిన ఇక్కడ చూస్తున్నారు కదా మీటింగ్ హాల్, అడ్మిన్ ఆఫీస్, డాక్టర్ YSRH వెంకట్రామగూడెం, అంటే మనకు వెస్ట్ గోదావరి డిస్టిక్ వెంకట్రామగూడెంకి డైరెక్ట్గా వెళ్ళాలన్నమాట. అది కూడా సెకండ్ వీక్ అక్టోబర్లో 10-8 అయితే ఉంటుందని చెప్పారు. మనకి ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదో గుర్తుపెట్టుకోండి. మనకి ఫిషరీస్ సంబంధించి జస్ట్ ఇందాకే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్గా చూస్తున్నారు కదా, రిపోర్టింగ్ డేట్స్ విషయానికి వస్తే ఫిషరీస్ సంబంధించి 18th నుంచి 20 వరకు టైం అయితే ఉంది. మనకి ఈ విధంగా 4 కోర్సులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, BSc నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫీజు రియంబర్స్మెంట్ 38,000 కాకుండా కేవలం 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మనకి మెయిన్గా ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మనకి స్పెషల్గా అమ్మాయిలకు సంబంధించి సపరేట్గా ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. అదే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCON SPRC. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.